This is Voyager Vara. Hi, hello, halaya, kimcho, kambagadisa, satsriyakal, vanakkam, adab, ram ram, namaskar. And my dear friends, మాథేరన్లో మనం చూసిన ఈ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ హిల్ స్టేషన్గా చెప్పడానికి కొన్ని చెప్పాలంటే నేను చెప్పినట్టుగా ఇక్కడ డీజిల్ పెట్రోల్ ఎలాంటి ఫ్యూయల్ పొల్యూషన్ ఫ్రీ ఇక్కడ ఉంది కాబట్టి సో నేను మీకు చెప్పేది ఏంటిదంటే మెయిన్లీ మనకు రిక్షాస్ లేవు, మనుషులు మాత్రమే పుల్ చేసే మాన్యువల్ కార్ట్స్ కూడా మీరు చూస్తున్నారు. అండ్ దెన్ హార్సెస్, అద్భుతమైన హార్సెస్, చాలా ఆరోగ్యంగా ఉన్న హార్సెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ హార్స్ రైడ్ చేయడము అఫ్కోర్స్ ఇట్స్ ఎ గుడ్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా హార్సెస్ ద్వారా మనం రైడ్ చేయొచ్చు. అండ్ అడవి ప్రాంతం మొత్తం పచ్చదనము అండ్ గ్రీన్ ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్. సో ఈ డెన్స్ ఫారెస్ట్లో కూడా మనం తిరిగినాము. అండ్ చాలా డిఫరెంట్ అడ్వెంచర్ లాగా ఉన్న వాతావరణంలో కొన్ని కిలోమీటర్లు మరియు మనం నడవడం జరిగింది. అండ్ దెన్ షాపింగ్కి వస్తే ఇక్కడ ఎస్పెషల్లీ లెదర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, షూస్, బ్యాగ్స్. ఇది వచ్చేసి ఒక స్ట్రీట్ మొత్తం కంప్లీట్లీ యూనో ఐటమ్స్ ఆర్ దేర్, క్యాప్స్ అండ్ ఈటరీస్, లాట్ ఆఫ్ ఈటరీస్, ఫాస్ట్ ఫుడే కానీ పాపులర్ నాన్ వెజ్. ఇక్కడ మెడికల్ షాప్స్ కూడా ఉన్నాయి, జనరల్ మెడిసిన్. సో దీన్నే మనిషి పుల్ చేసే రిక్షా. సో ఇట్ ఈస్ కాల్డ్ హాత్ రిక్షా అట హిందీలో ఇక్కడ. అండ్ మనం పాయింట్స్ కాకుండా ఈ మాల్ రోడ్ మీద, ఈ షాపింగ్ రోడ్ మీద తిరగడానికి మాత్రమే అవి ఉపయోగస్తూ ఉంటాయి. అండ్ ఇది కాకుండా హార్సెస్ ద్వారా మనం పాయింట్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ షూస్, చెప్పులు, ఎన్ని వెరైటీస్. షాపింగ్కి మాత్రం ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు యాంటిక్ చెప్పులు, చాలా పాపులర్ కోల్హాపూరి చెప్పులు, ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. అది 100 రూపాయలకు మాత్రమేనట. 200 రూపాయలు, 300 రూపాయలు. అండ్ ఈవినింగ్ ఇన్ మాథేరన్ టౌన్. భక్తికి కూడా ఈ హిల్ స్టేషన్ ఎలాగా కాంప్రమైజ్ కాలేదు. ఈ అద్భుతమైన సాయంకాల సమయంలో మీరు ఈ లైట్స్ చూడొచ్చు. శ్రీరామ్ మందిర్, జై శ్రీరామ్. సో ఇక్కడ ఒక రాముని మందిరం కూడా ఉంది. అండ్ ఈవినింగ్ ఇన్ మాథేరన్ మాల్, మాథేరన్ స్ట్రీట్స్. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ hill station. I should again repeatedly tell you, my dear friends. And you can see so colorful street it is. Of course, a lot of dogs are there, but very friendly. Definitely much faithful animal to the mankind. ఇలాంటి డాగ్ లవర్స్ బిస్కెట్స్ కొని మరియు వాళ్ళకు వేస్తున్నారు. గాడ్ బ్లెస్ హిమ్ రియల్లీ. ఎంత ప్రేమ ఉంటే అతను బిస్కెట్స్ కొని మరీ వాటికి వేయడం అనేది మనం చూడొచ్చు. ఇది మానవత్వం అంటే. అయ్యా క్యూ యార్, క్యూ మార్ రే యార్, కుత్తే को क्यों मार रहे यार, नको यार, भगा रहे बोल के बोल रहा हूँ ना. Unfortunate. See, you can see the horse ride like this they take for them to visit the points. And there's a lot of shoppings and eateries.
a lot of vegetarian and non-veg. So this is a famous Janata Chikki ata. Ikkada ee Lonavala area, Khandala area is famous for chikki, as we all know, and is the main center of Matheran's mall. And you can see the colorful fountain also here. And my dear wife is relaxing and enjoying this adbhutamaina climate and adbhutamaina vatavaranam and adbhutamaina hill station. So guys, we prefer to have dinner here at Sackville Refreshment, Sackville Hotel. Sackville vegetarian we prefer to have today. Regularly we are having non-veg, so today something special we'll have. There is a non-veg hotel exactly opposite to this one. It is called Alankar, and we really had very good chicken kebabs and then chicken biryani and some nice roti yesterday, my dear friends, and it is worth having good and hygiene food there. A non-veg special hotel. We shall order dal khichdi, shikhand puri and dahi puri. Looks something antique with all, looks quite good. So let me taste and let you know whether I'll be craving for this food or whether it will be a waste. Let me just give you my review once I get the food. So dal khichdi is 120 rupees and dahi puri is 50 rupees and shirkin puri is 100 rupees. So dal khichdi has just come. So seems to be quite hot. It's burning hot, and they have given one papad and salad is there here, and I can see some nice chutney, the lemon chutney. It's very nice, very nice. And seems to be hot. It's hot, so they're very well cooked. The rice in this is very, very well cooked, and dal is somewhat very tasty and masala flavor. Awesome. Kotmir and all these things are there, which I can. Of course, papad is ultimate. Papad is really ultimate. Shrikhand puri. This is Shrikhand puri. So yeah, Maharashtra. हाँ हम हैदराबाद का है, तो ये बटर जैसा है, इसको क्या बोलता? दही कड़ी है, श्रीखंड है, या दिस श्रीखंड. Awesome, sweet, huh? It is. This is looking sweet. Dahi puri to excellent. Vivaha bhojanambu vantaina vantakambu vintaina vantakambu paata kuda sariga raadu manaku. And then dahi puri kuda taste cheddam. Wow. మస్తున్నాయి అన్ని. ఇదేమో మసాలా వంటకం,
పప్పు అండ్ కిచిడి రైస్తో కూడిన ఐటమ్. ఇదేమో ఈ పూరీలు ఏదైతుందో ఈ పెరుగు, స్వీట్ పెరుగు లాంటి కొంచెం బటర్ కలిపిన శ్రీఖండ్ పూరి అండ్ దహి పూరి. సో ఇది దహి పూరి వచ్చేసి ఇది కూడా కొంచెం స్వీట్ అండ్ అలాంటి టేస్ట్ ఉన్నది. సో 3 రకాల డిన్నర్ ఈరోజు, హెవీ డిన్నర్. సో అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ఫార్ 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 బెటర్ దెన్ నాన్ వెజ్ అని నేను అనుకుంటూ ఉంటా. బట్ డెఫినెట్లీ నాన్ వెజ్ ప్రియునే నేను. బట్ ఈరోజు మాత్రం నాన్ వెజ్ మర్చిపోవాలని అనిపిస్తుంది. అండ్ చాలా ఎక్సలెంట్ ఫుడ్ నేను తింటున్నా. మిత్రులారా, ఇది మ్యాప్ ఆఫ్ మాథేరన్. అన్నీ మనము సైట్ సీయింగ్ పాయింట్స్ ఏదైతే చూడాలనుకుంటున్నామో ఈ మ్యాప్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ ఇలాంటి మ్యాప్స్ ప్రతి 20 మీటర్స్ 30 మీటర్ డిస్టెన్స్లలో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ పాయింట్స్ అన్నీ చూసేది ఏముంది, అంత గ్రీనరీ, అడవి తప్ప ఏం లేదు. అండ్ ప్రతి పాయింట్ ఆల్మోస్ట్ కామన్గా ఉంటాయి. అండ్ ఎంత ట్రెక్కింగ్ చేయగలిగితే, ఎంత మనకు ఓపిక ఉంటే అంత ట్రెక్కింగ్ చేయొచ్చు. అండ్ ఈ రేడియస్ వచ్చేసి 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు మనం ట్రెక్కింగ్ చేసిన. టోటల్ మాథేరన్ ఈజ్ అరౌండ్ 10 kilometers radius only, and we can complete in 2 or 3 days maximum if you want to visit all the 30 sightseeing places here, my dear friends. Trekking చేసే ఓపిక లేకపోతే ఈ హార్సెస్ ఎలాగో ఉన్నాయి. అండ్ ఈ రిక్షా అనేది మాత్రం అమన్ లాడ్జ్ నుంచి ఈ మాథేరన్ రైల్వే స్టేషన్ వరకే ఉంటుంది. అది అప్ అండ్ డౌన్. ఈ సైట్ సీయింగ్కి ఈ రిక్షాని వాడరు, ఓన్లీ హార్సెస్ మాత్రమే ఉపయోగిస్తారు. అండ్ హార్సెస్ వచ్చేసి ప్రతి 4-5 పాయింట్స్కి మినిమం ఒక 200 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అన్ని పాయింట్స్ చూడాలని అనుకుంటే సాధ్యం కాదు, కొన్ని నడకదారినే వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ గుర్రాలు వెళ్ళడం కుదరదు. సో ఆల్మోస్ట్ వాళ్ళ మెయిన్ పాయింట్స్ అయితే మాత్రం ఒక 10-12 అని చెప్తారు. అండ్ ఆ 10-12 చూడాలనుకుంటే దే విల్ ఛార్జ్ అరౌండ్ 1000 నుంచి 1500 రూపీస్ మన బార్గెనింగ్ పవర్ని బట్టి వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఏదేమైనా ఈ గుర్రపు స్వారీ అనేది మాత్రం ఒక అద్భుతమైన అనుభవము అండ్ మంచి ఎక్స్పీరియన్స్. మిత్రులారా, ఇక్కడ యాంటిక్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. ఇది బహుశా బ్రిటిషర్స్ కట్టిన పోస్ట్ ఆఫీసే. ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు లేకున్నా, కమ్యూనికేషన్ సౌకర్యాలు ఎక్కువగా లేకున్నా ఈ పోస్ట్ ఆఫీస్ మాత్రం చాలా పాతకాలం నుండి కూడా ఇక్కడున్న ప్రజలు యూజ్ చేస్తున్న సదుపాయము. సో థ్యాంక్స్ టు ది బ్రిటిషర్స్ హూ హ్యావ్ మేడ్ దిస్ పాసిబుల్ ఫర్ కమ్యూనికేషన్స్ టు ద పీపుల్ ఆఫ్ మాథేరన్ హియర్, మై డియర్ ఫ్రెండ్స్. మనము నిన్న రాత్రి చూసిన మార్కెట్ స్ట్రీట్ మరియు ఈ ఫుడ్ స్ట్రీట్ ఏదైతే మాల్ రోడ్ అని మనం అనుకుంటున్నామో ఇదే మళ్ళీ ఇవాళ డే టైం కాబట్టి మళ్ళీ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించడం జరుగుతుంది. ఇది దగ్గర దగ్గర 1.5 kilometers ఉన్న చాలా చిన్న స్ట్రీట్. ఇది వేరే హిల్ స్టేషన్స్తో పోల్చుకుంటే ఈ చిన్న స్ట్రీట్ చాలా ఉత్సాహంగా మనం దగ్గర దగ్గర ఒక 2-3 గంటలలో హాయిగా షాపింగ్ చేసుకుంటూ తిరగొచ్చు. బట్ ఈవినింగ్ టైం తిరిగితేనే ఈ స్ట్రీట్లో మనం చాలా మంచి అనుభూతి పొందుతాము, మై డియర్ మిత్రులారా. రెయినీ సీజన్లో కూడా మాథేరన్ చాలా చూడదగిన హిల్ స్టేషన్ అని తెలిసింది. అండ్ నేను మళ్ళీ రెయినీ సీజన్లో కూడా వచ్చి ఇంకొక వ్లాగ్ కవర్ చేసి మీకు తప్పకుండా షేర్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను, మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఈ మాథేరన్ టెంపరేచర్స్ వచ్చేసి ఎండాకాలంలో డే టైంలో 28 నుండి 30 మధ్యలో ఉంటాయి. అండ్ నైట్ టైంలో 20-25 మధ్యలో ఉన్నాయి. అండ్ కూల్గా ఉంది, వాతావరణం చాలా కూల్గా ఉంది. అండ్ నన్ను అడిగితే మాన్సూన్స్ కానీ చలికాలంలో కానీ మైనస్కి అయితే వెళ్ళదు, కానీ మేబీ అరౌండ్ 15 degrees ఉండొచ్చు టెంపరేచరు. సో ఇట్ ఈస్ గుడ్ టు విజిట్ ఈవెన్ ఇన్ summers, my dear friends.
నాన్ వెజ్ ప్రియులకు ఇది ఒక అద్భుతమైన హోటల్. చాలా టేస్టీ నాన్ వెజ్, అన్ని రకాల నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అలంకార్ హోటల్. ఫైనలీ మందు ప్రియులకు శుభవార్త. ఇది ప్రమోద్ బార్ అనే ఒక బార్ మాత్రం ఇక్కడ ఉంది. అండ్ బియర్, విస్కీ, రమ్, వోడ్కా, జిన్ ఏది కావాలంటే అది దొరుకుతుంది. అండ్ ఎంఆర్పి ప్రైస్లోనే ఉంది. అండ్ మరీ ఎక్కువ కాస్ట్లీ అయితే కాదు. సో ఇట్ ఈస్ వర్త్. మిత్రులారా, ఇది బహుశా నమాజ్ సమయం అనుకుంటా. మనకిక్కడ తెలిసేది ఏంటిదంటే హిందూ మందిరములతో పాటు ముస్లింల మాస్క్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ హిల్ స్టేషన్లో హిందువులతో పాటు ముస్లిమ్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. మత విభేదాలు లేకుండా అందరు ప్రజలు ఇక్కడే కలిసి ఉన్నట్టుగా కూడా ఈ నమాజ్ శబ్దము ద్వారా మనకు అర్థమవుతున్నది. మై డియర్ ఫ్రెండ్స్, సో 35 రూపాయలతోని కిందికి అమన్ లాడ్జ్ వరకు ఈ రిక్షా ద్వారా వెళ్ళొచ్చు. ఇది టోకెన్ ఇచ్చే ప్రదేశము. అండ్ ఇక్కడి నుంచి ఈ రిక్షా మనం కావాలంటే టోకెన్ తీసుకొని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ టోకెన్ నెంబర్ ద్వారా ముగ్గురిని అలౌ చేస్తారు ఒక రిక్షాలో. ఒక ఆటో, ఇది బేసికలీ ఆటో, బ్యాటరీతో నడిచే ఆటో కాబట్టి అదే పొల్యూషన్ ఫ్రీ హిల్ స్టేషన్ కదా మాథేరన్. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ హార్సెస్ నడిపే వాళ్ళు కూడా ఒకప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ రిక్షాని రద్దు చేయడం జరిగింది. బట్ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వడము, మళ్ళీ ఇప్పుడు ఈ రిక్షా ఫెసిలిటీ ఇక్కడ అమన్ లాడ్జ్ నుంచి ఇక్కడికి మాథేరన్కి, విచ్ ఇస్ జస్ట్ 2 కిలోమీటర్ 2 కిలోమీటర్స్. టాయ్ ట్రైన్ కూడా మాథేరన్ నుంచి అమన్ లాడ్జ్కి ఉంది. అండ్ అది దగ్గర దగ్గర 20 నిమిషాలు తీసుకుంటుంది టాయ్ ట్రైన్, నారో గేజ్ ట్రైన్. అండ్ ఈ రిక్షా ఒక 10 నిమిషాలు, 7 నుంచి 10 నిమిషాల మధ్యలో
చేరుస్తుంది అమర్ లాడ్జ్కి. లేదా అమర్ లాడ్జ్ నుంచి ఇక్కడికైనా 7 నుంచి 10 నిమిషాలలో రావచ్చు పైకి. అండ్ మార్కెట్ కూడా జస్ట్ ఈ రైల్వే స్టేషన్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అంటే మాల్ ఆర్ మార్కెట్ వాట్ ఎవర్ యూ కాల్ ఇన్ ఎనీ హిల్ స్టేషన్, ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఎనీ అదర్ హిల్ స్టేషన్స్. బట్ సమ్హౌ నాకు ఈ మాథేరన్ హిల్ స్టేషన్ చాలా నచ్చింది. ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీ, అండ్ 2 డిస్టెన్స్. అంటే సామాన్యంగా చాలామందికి చక్కర్ రావడము హిల్ స్టేషన్స్లలో ప్రయాణం చేసేటప్పుడు అలాగా ఇబ్బందికరమైన ప్రయాణం ఉంటుంది. రోడ్డు మీద రావాలంటే డ్యూ టు హెయిర్ పిన్ బెండ్స్ అని, రోడ్ కర్వ్స్ అని. కానీ ఇక్కడికి రావడం మాత్రం నేరల్ నుంచి అమన్ లాడ్జ్ పాయింట్ వరకు మనం చాలా ఈజీగా రావచ్చు. జస్ట్ 10 నిమిషాల ప్రయాణం మాత్రమే. హార్డ్లీ 1-2 హెయిర్ పిన్ బెండ్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎస్, ఐ లవ్ మాథేరన్. ఐ రియలీ లవ్డ్ మాథేరన్ undoubtedly. So this is somewhat my favorite destination, I should say, and I really enjoyed at Matheran. And this is, yes, oka సింహం ఉంది ఇక్కడ. సింహం బొమ్మ మేబీ సమ్ స్క్రాప్ ద్వారా చేశారేమో. అండ్ సింహానికి పక్కనే ఐ లవ్ మాథేరన్ అనే లోగో. సో దిస్ రియలీ ఈజ్ అ very beautiful hill station, and I really had a good time. And my dear friends, Voyager Vara signing off, and we will catch up soon with some other wonderful episode. Yes, మళ్ళీ మంచి ఎపిసోడ్లో మళ్ళీ చూస్తారు మీరు. అండ్ మీకోసం మంచి ఎపిసోడ్స్ చేయడానికి నేను ఎప్పుడు వెనకపోను. అండ్ వారానికి ఒక పోస్ట్ చేసే నేను ప్రతి సండే 9 గంటలకు నేను ఒక కొత్త పోస్ట్ చేస్తున్నాను. అండ్ కీప్ ఎంకరేజింగ్, అండ్ ఐ సిన్సియర్లీ సైన్ ఆఫ్.